పేరెంట్స్ కావాల్సింది లవ్ కాదు, క్లారిటీ. మోస్ట్ సక్సెస్ఫుల్ లవ్ రిలేషన్షిప్స్ కూడా మ్యారేజ్ విషయంలో ఫెయిల్ అవుతున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? వీళ్ళకి లవ్ చేసుకోవడానికి టైం ఉంటుంది, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడానికి టైం ఉంటుంది, ఒకళ్ళొకళ్ళకి ఫిజికల్ ఇంటిమేషన్కి టైం ఉంటుంది. అంతెందుకు, ఎవరైనా అడిగితే అవును మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళకి అగెనిస్ట్గా మాట్లాడి కూడా వీళ్ళిద్దరు ఒకటిగా నిలబడే అంత లవ్ ఉంది వీళ్ళిద్దరికి ఒకరికొకరికి. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ని కూడా ఒప్పించి పెళ్లి చేసుకునేంత ఉంది. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళకి ఫ్యూచర్ మీద క్లారిటీ లేకపోవడం వల్లనే మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్ కూడా పెళ్లి విషయంలో ఓడిపోతున్నాయి. ముందు లవ్ చేసుకున్నాక పేరెంట్స్ని ఒప్పించడానికన్నా ముందు ఒకరికొకరు కూర్చొని అసలు మన ఫ్యూచర్ ఏంటి, మనం ఫ్యూచర్లో ఏం చేస్తే డెవలప్ అవుతాం, ఎక్కడుందాం, ఏ ప్లేస్లో ఉందాం, ఏ ఇల్లు కొనుక్కుందాం, ఏ కారు కొనుక్కుందాం, పిల్లలకి ఏం పేరు పెడదాం, వాళ్ళని ఏ స్కూల్లో చదివిద్దాం, ఏ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేద్దాం అని చెప్పి ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ ఉండవు అనమాట. లవ్ చేసుకుంటారు, కలిసి తిరుగుతారు, అని చేస్తారు, కానీ కలిసి మాత్రం కెరియర్ని బిల్డ్ చేసుకోరు. సరే నువ్వు ఈ వేలో సక్సెస్ అవ్వు, నేను ఈ వేలో సక్సెస్ అవుతా, మన ఇద్దరం కలిసి ఒక ఫ్యూచర్ని ఇప్పుడే డెవలప్ చేసుకుందాం అని చెప్పి అసలు ఫ్యూచర్ ప్లానింగ్సే ఉండవన్నమాట. లవ్ లేదా అంటే ఉంది, ఇద్దరికి ఒక్కొక్కరికంటే ఒకరికి చచ్చేంత లవ్ ఉంది. కానీ ఆ లవ్ అనేది జస్ట్ మీ ఇద్దరు కలిసి ఉండడానికి ఉపయోగపడుతుంది. బట్ పేరెంట్స్ కావాల్సింది లవ్ కాదు, క్లారిటీ. నా పిల్ల, మా అమ్మాయి ఫ్యూచర్లో ఎట్లా బతుకుతుంది, ఏం చేస్తారు, ఎలా ఉంటారు. మీకు లవ్ కావాల్సి వస్తే మీ పేరెంట్స్కి మీ లవ్ మీద క్లారిటీ కావాలి, మీ ఫ్యూచర్ మీద ఒక విజువలైజేషన్ ఉండాలి. ఆ క్లారిటీ అనేది ఫస్ట్ మీ దగ్గరే కోల్పోతున్నారు. పేరెంట్స్ దగ్గర పోయి నేను అమ్మాయిని లవ్ చేస్తున్నా, నేను అబ్బాయిని లవ్ చేస్తున్నా అని చెప్పే ధైర్యం ఉంది, కానీ మేమిద్దరం పెళ్లి చేసుకుని ఫ్యూచర్ని ఇలా గడపాలనుకుంటున్నాం, ఇలా సక్సెస్ అవుతాం అని చెప్పేంత దమ్ము ఎవరికి లేదు. ముందు దమ్ము కాదు, ఆ ప్లాన్స్ లేవు. జస్ట్ లవ్ చేసినాం, ఇష్టపడ్డాము, ఒకరికొకరు ఉన్నాము, అంతవరకే. మహా అయితే పేరెంట్స్ ఒప్పిస్తాం, వాళ్ళే మన ఫ్యూచర్ ఏదో ఒకటి సెట్ చేస్తారు, అంతవరకే ఉంటాం. ఈ రోజుల్లో ఏ పేరెంట్స్ కూడా నా పిల్లకి, నా పిల్లగాడికి, మా అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఇద్దామనుకుంటారు తప్ప దగ్గరుండి చేద్దామని కూడా అనుకుంటారు. కానీ ఏ ఐడియా లేకుండా, ఏ క్లారిటీ లేకుండా ఉండే అబ్బాయికి మాత్రం ఎవ్వడు పిల్లని ఇవ్వడానికి రెడీగా ఉండడు. సో ఇక్కడ మీ లవ్ కన్నా మీ కెరియర్ ఇంపార్టెంట్. జస్ట్ ఆ లవ్ మీ ఇద్దరికి సరిపోతుంది, కానీ ఫ్యూచర్ మీద క్లారిటీ అనేది మీ ఫ్యామిలీకి మీరు ఇవ్వాలి. ఆ క్లారిటీ అనేది ఫస్ట్ మీరు తెచ్చుకోండి. మీరు లవ్ని బిల్డప్ చేస్తూనే మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి. అలా కెరియర్ మీద క్లారిటీ ఉన్న ఏ లవ్ కూడా ఇప్పటిదాకా ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. ఏ పేరెంట్స్ ఒప్పుకోరే కెరియర్ మీద ఫోకస్ లేకపోతే, కెరియర్ ఫ్యూచర్ మీద ఒక ప్లాన్ లేకపోతే. కానీ అలానే ఏ పేరెంట్స్ కూడా నువ్వు చెప్పరు. సక్సెస్ఫుల్ కెరియర్ పాత్ అనేది వీళ్ళు ముందే ఊహించుకుని ఉంటే, దానికోసం వీళ్ళు సక్సెస్ వేలో నడుస్తూ ఉంటే చెప్పరు నో అనేది. సో నీ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీని సక్సెస్ఫుల్ లవ్ మ్యారేజ్ దాకా తీసుకెళ్తావా, లేకపోతే జస్ట్ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీతో ఏం చేస్తావు అనేది మీ ఇద్దరి చేతుల్లోనే ఉంటుంది.